అయోధ్యలో అవినీతి జరుగుతుంటే చినజీయర్ స్వామి మిగతా స్వాములు ఎందుకు మాట్లాడడం లేదని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు ప్రశ్నించారు. ఇక తిరుపతిలో ప్రతిరోజు హుండీ ఆదాయం లెక్కలు చేస్తారు, కానీ అయోధ్యలో ఇలా జరగడం లేదన్నారు. ఇక బీజేపీ పాలనలో మొన్నటి వరకు ఓట్ చోరీ, సిట్ చోరీ జరిగిందని, ఇప్పుడు రాముడి సోనా చోరీ జరిగిందని విహెచ్ ఆరోపించారు. అదే తిరుపతిలో రోజు ఉండి లెక్క జరుగుతుంది. ఇవాళ ఎంతమంది భక్తులు గల్లెలో వేశారు, దాని లెక్క తెల్లారి ఎంత వసూలైంది, ఎంత ఉండిలో వేసిందని 4,70,00,000 అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈడ ఆ లెక్క లేదు. ఆ తర్వాత భక్తులు ఇచ్చినటువంటి బంగారం కరగబెట్టి గడ్డీలుగా చేసి అమ్ముకున్నారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశారు. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా డబ్బులు పెట్టారండి. అంటే ఎంత దోచుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. దీన్ని హిందూ దేశం చేయాలని రాముని వాడుకొని ఆఖరుకు రాముడు కట్టినటువంటి గుడిలో కూడా ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే పెద్దలైనటువంటి చినజీయర్ స్వామి ప్రవచనాలు చెప్తాడు, ఆయన మాట్లాడతలేడు. ఎందుకని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఎంతమంది సాధులు, ఎంతమంది ఈ ధర్మకర్తలు ఉన్నారో ఎందుకు మాట్లాడతలేరు? ఇన్ని కోట్ల దానిక బంగారం, నిన్నటి దానికనేమో ఓట్ చోరీ, ఇప్పుడేమో నోట్ చోరీ, అదేవిధంగా గల్లా చోరీ, ఆఖరుకు సోనా చోరీ. ఇంత జరుగుతున్న మా ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడతలేరు. అమిత్ షా ఏమనంటే సిట్